మెహబూబ్ షరీఫ్ అండి. నేను మస్జిద్ ఫిర్దౌస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నానండి. ఈరోజు ముఖ్యోద్దేశం ఈ మీటింగ్ పెట్టడానికి ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే మా ముస్లిం మైనారిటీ కమిటీకి ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వట్లేదండి. మా వాళ్ళు చాలామంది ఇందులో కష్టపడి రాత్రి పగలు వాళ్ళకి శ్రమని వాళ్ళ కష్టాన్ని దారపోస్తున్నా ఏ క్యాండిడేట్ కూడా వాళ్ళు గుర్తింపు లేదండి. ఎప్పుడో 72 ఒకసారి, తర్వాత మళ్ళీ 94 ఒకసారి 2 సీట్లు సౌత్ నియోజకవర్గానికి ఇచ్చారండి. అప్పుడు మా సత్తా మా బలం మేము చూపించి ఆ 2 క్యాండిడేట్లు గెలిపించుకొని వాళ్ళంటే ఏంటి మా ముస్లిం కమ్యూనిటీ అక్కడ బలం ఉందా లేదా అని నిరూపించామండి. ఒక నియోజకవర్గం గెలాలంటే 30,000 మంది ఓటుంటే చాలండి. 80,000 మంది మీ ఈ చుట్టుపక్కల మామూలుగా ఉన్నామంటే మొత్తం కలుపుకుంటే ఈ విశాఖపట్నం సిటీలోనే 3,60,000 మంది ఉన్నామండి మేము. మా లెక్కండి అది. కానీ దీన్ని ఎవరు కన్సల్టేషన్ చేయట్లేదండి. ఎందుకు చేయట్లేదంటే అది వాళ్ళ స్వార్థం. ఎందుకంటే మా దాంట్లో వాయిస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. పాపం వీళ్ళందరూ కష్టపడి చాలామంది పనిచేస్తున్నారు పార్టీల్లోనూ, రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఖర్చులు పెడుతున్నారు. దీన్ని ఎవరు గుర్తిస్తున్నారని చెప్పండి. అంతేకాకుండా 34 నియోజకవర్గాల్లో ఏలూరు గెలిచే నియోజకవర్గం మాకు ఉందండి. ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది నాకు. నేను మీరు లెక్క చెప్పండి, మేము చెప్తామండి ఇక్కడ కూర్చొని. ఏలూరు కంపల్సరీగా మీకు ఒక ఎమ్మెల్యే గెలిచి చూపిస్తామండి. రాజమండ్రి గెలుస్తుందండి, కాకినాడ గెలవచ్చండి. అలాగ ఉన్న నియోజకవర్గం విడగొడితే విజయవాడ నుంచి ఇచ్చాపురం లోపలన కనీసం 5 సీట్లు గెలిచే సత్తా మా ముస్లిం మైనారిటీ కమిటీకి ఉందండి ఇక్కడ. కాబట్టి ప్రతి పార్టీ దీన్ని గుర్తించి 1 నుంచి 2 సీట్లు కానీ, ఒక ఎమ్మెల్యే ఎంపీ సీటు కానీ, మినిమం 4 సీట్లు లేదు 5 సీట్లు లేదు, అట్లీస్ట్ మా విశాఖపట్నం సిటీలో కానీ కంపల్సరీ ఒక సీట్ ఇస్తేనే ఈసారి ఆ పార్టీలకు మేము మనస్ఫూర్తిగా పనిచేస్తాము. లేదంటే అలాగని ఈ పార్టీ ఇచ్చిన ఆ పార్టీ ఇస్తే కాదండి. ఏ పార్టీ అయితే మాకు మొదటిగా ప్రయారిటీ ఇస్తారో ఆ పార్టీకి మేము ఫస్ట్ కష్టపడి పనిచేస్తాము. ఆ పార్టీకి విధేయులుగా మేము అందరూ ఉంటాము. ఈరోజు ముస్లిం సామాజిక వర్గం నుంచి అన్ని మసీదులకి సంబంధించిన సెక్రటరీస్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ అందరూ రావడం జరిగింది. దాదాపు 10 మసీదుల పైన ఇక్కడ హాజరయ్యాం. ఈరోజు మా యొక్క ప్రాబ్లమ్స్ని, ఈ ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాల్సిగా ప్రధాన పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు ఉన్నాయి. ఏలూరు నుంచి ఇచ్చాపురం దాకా 67 నుంచి 68 స్థానాలు ఉన్నాయి. ఇంత ప్లేస్మెంట్ ఉన్న ప్లేస్లో ఈ ఉత్తరాంధ్రలో పర్టికులర్గా మాకు నాయకుడు అనేవాడిని గుర్తించలేకపోయింది పార్టీలు. టోటల్గా విశాఖ జిల్లాలో 3,60,000 మంది జనాభా ఉన్నారు. ఒక ఎంపీ స్థానానికి కూడా మేము అర్హులం అని మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏ ప్రధాన పార్టీ అయితే మాకు ఈ అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీకి మేము శ్రమగా పనిచేసి మా క్యాండిడేట్ని మేము గెలిపించుకుంటామని, ఆ పార్టీకి విధేయతగా ఈ మొత్తం 3 జిల్లాలు తిరిగి ఆ పార్టీకి మేము అనుగుణంగా పనిచేస్తామని చెప్పుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం.